అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. 'అగ్రిమెంట్ వైఫ్' ఒకటో భాగం. రచయిత నీలిమ గారు. తిరుపతి దేవస్థానం తెలుగు ప్రజలందరూ కూడా ఇంటి ఇలవెల్పుగా పూజించే శ్రీనివాసుడు ఆ కొండపై వెలుసున్నాడు. ఆయన భక్తులు కోరిన కోరికలను ఎల్లప్పుడూ తీర్చుతూ, భక్తులు కోరిన వరాలందిస్తారని ప్రజల నమ్మకం. అందువల్ల ఎప్పుడూ ఆ దేవస్థానం జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఈ భారతమంతా ఎందుకు చెప్తోందని అనుకుంటున్నారా మీరందరూ? అక్కడికే వస్తున్నా వినండి. ఈ కొండ మీదే ఇప్పుడొక పెళ్లి జరగబోతోందనమాట. మరి అంతటి గొప్ప దేవుడైన శ్రీనివాసుడికి ఇద్దరు భార్యలున్నారంటారు. మరి ఇప్పుడు ఇక్కడ ఒప్పందంతో పెళ్లి చేసుకోబోయే ఈ జంట జీవితం ఎలా ఉండబోతోందంటారు? వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఫలించి ఆ శ్రీనివాసుడిలాగే రెండో పెళ్లి కూడా చేసుకుంటాడా? లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భార్యతోనే జీవితకాలం అంతా ఏలుతాడా అన్నది కథలో తెలుసుకుందాం. తిరుమల కొండ మీద ఒకవైపుగా గర్భగుడి ఉంటే, ఇంకోవైపు కాటేజెస్ ఇంకా మండపాలు అలాంటివన్నీ ఉంటాయి. సాధారణంగా గుడి దగ్గర పెళ్ళంటే చాలా సింపుల్‌గా 2 పూలదండలు, తాళిబొట్టుతో జరుగుతుందని అంటారందరూ. కానీ వాటికి పూర్తి విభిన్నంగా అక్కడే ఉన్న కళ్యాణ మండపంలో ఏమాత్రం ఫంక్షన్ హాల్‌కి తీసిపోకుండా ఉండే డెకరేషన్ చేయించి పూల తోరణాలు, బంతిపూల దండలు, లైటింగ్ బోర్డ్స్ అన్నీ హంగులతో కళకళలాడుతోంది. అంతటి కొండ మీద అలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. అక్కడే తెలుస్తుంది మనకి వాళ్ళు ఎంత స్థితిమంతులో అని. అలా లోపలికి వెళ్ళేసరికి అదే కళ్యాణ మండపంలో స్టేజ్ మీద వెనకాల శ్రీనివాసులు ఫోటో పెద్దది పెట్టి, చుట్టూ 4 స్తంభాలుగా పూలతో చుట్టూ డెకరేషన్ చేసి, ఫ్లవర్ రెయిన్ పడుతుందా అన్నట్లుగా ఉండేలాంటి పెళ్లి మండపంతో సెట్ చేసి కనిపిస్తోంది. ఆ స్టేజ్ మీద పెళ్లి పీటల మీద కూర్చున్నాడు పెళ్ళికొడుకు. చూడ్డానికి రారాజులా మెరిసిపోతూ మగసిరి ఉట్టిపడేలా ట్రిమ్ చేసిన గడ్డం, నీటుగా క్లాసీగా ఉండే హెయిర్ కట్, టక్ చేసి ఇన్‌షర్ట్ చేసిన బ్రాండెడ్ దుస్తులు. 6 అడుగుల హైట్‌కి తగ్గ వెయిట్‌కి చూడటానికి డిగ్నిటీగా పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడక్కడ కూర్చున్న 30 ఏళ్ల పెళ్ళికొడుకు. "అమ్మా! పెళ్లి కుమార్తెను తీసుకొని రండి" అని పంతులు గారు అనగానే పాల సముద్రంలో నుంచొచ్చిన తేవకన్యలా మెరిసిపోతూ మరీ తెల్లగా లేకపోయినా చామన ఛాయ రంగు ఎప్పుడూ కలగా ఉండే ఆమె కళ్ళు ఇంకేం ఆభరణాలు లేకపోయినా చిరునవ్వే ఆభరణంగా నిలిచిపోయేలా ఉంది ఆమె మోము. ఆ మొహంలో మాత్రం ఇప్పుడైతే చిరునవ్వు లేదు. అది ఎందుకనేది ఆమెకే తెలియాలి. తనని తీసుకొని వచ్చి పెళ్ళికొడుకు పక్కన పీటల మీద కూర్చోబెట్టగానే "ఏయ్! నువ్వెవరు నా పక్కకెందుకొచ్చి కూర్చున్నావని" చేతులతో నెట్టేస్తాడా అబ్బాయి. "విశాల్ తప్పు నాన్న. నువ్వలా చేయొచ్చా? గుడ్ బాయ్ కదా! తను నీతోనే ఉంటుందింక" అని వెనకే ఉన్న ఆ అబ్బాయి తల్లి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయినా వింటేనే కదా! "మమ్మీ చూడు ఈ గర్ల్ ఎవరో నా పక్కకొచ్చి కూర్చుంది. పొమ్మని చెప్పు. నాకొద్దు. ఐ డోంట్ లైక్ హర్" అని అంటాడు చిన్న పిల్లాడిలా. నిజంగానే చిన్న పిల్లాడు మరి. అతను చూడ్డానికి డిగ్నిటీగా కనిపిస్తున్న అతను చేసే చేష్టలు మాత్రం చిన్న పిల్లల చేష్టలే మరి. ఎందుకు చేస్తున్నాడో ఆవిడ ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆ అమ్మాయి నోరు తెరిచి "అది కాదండీ. మీతో గేమ్స్ ఆడేవాళ్ళెవరూ లేరంట కదా! అందుకని మీ అమ్మగారు నన్ను తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మనిద్దరం కలిసి గేమ్స్ ఆడుకోవచ్చు సరేనా" అని అంటుంది పెళ్ళికూతురు. ఆ అబ్బాయి మనస్తత్వం ముందే తెలుసు కాబట్టి "ఏ భలే భలే! అయితే నువ్వు నాతో ఎంచక్కా గేమ్స్ ఆడతావా? కానీ మరి నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావేమో కదా! నా దగ్గరే ఉంటావా?" అని అడుగుతాడు అమాయకంగా చూస్తూ. "ఆ! మీతోనే ఉంటాను. అదిగో అక్కడ కూర్చున్నారు కదా! ఆయన చెప్పినట్టు చేస్తే నేనెప్పుడూ మీతోనే ఉంటాను. మీ దగ్గరే ఉంటాను" అని అంటుంది పక్కనే ఉన్న పంతులు గారిని చూపిస్తూ. సరే అయితే ఆయన చెప్పినట్టే చేస్తానని బుద్ధిగా తలూపి సైలెంట్‌గా కూర్చుంటాడు. ఆ వెనకాతల నించున్న పెళ్ళికొడుకు తల్లి ఆ అబ్బాయిని, ఆ అమ్మాయి హ్యాండిల్ చేసిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కానీ అంతలోనే ఇలాంటి నా కొడుక్కి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి తన జీవితం బలి చేస్తున్నామేమో అన్న బాధ కూడా ఆమె మనసులో ఉంది. పంతులు గారు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి జీలకర్ర, బెల్లం చేతికి ఇవ్వగానే "అరె! ఏంటిది? స్వీటా? భలే భలే! నాకు స్వీట్స్ అంటే బోలెడంత ఇష్టమని" అంటాడు పెళ్ళికొడుకు దాని వైపు చూస్తూ. "అది స్వీట్ కాదు. అది ఇప్పుడు మీరు తీసుకొని నా తల మీద పెట్టాలి. మీకు స్వీట్స్ కావాలంటే నేను ఇంటికి వెళ్ళాక బోలెడన్నిస్తానని" వివరంగా చెప్తుంది పెళ్ళికూతురు. "సరే నువ్వేం చెప్తే నేనదే చేస్తాను. నువ్విప్పుడు నాకు బాగా నచ్చావు" అని అంటూ పంతులుగారు చెప్పినట్టుగానే చేస్తుంటాడు విశాల్. ఆ తర్వాత నెమ్మదిగా అష్టకష్టాలు పడి ఆ అబ్బాయి చేత తాళి కూడా కట్టించి, తలంబ్రాలు వేయించి పెళ్లి తంతుని ముగిస్తారు పంతులుగారు. అప్పటికే ఆయనకి ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కనబడతాయి. అలా పెళ్లి తంతు ముగిసిన తర్వాత పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వీఐపీ కేటగిరీ కాబట్టి డైరెక్ట్‌గా దేవుని దర్శనానికి తీసుకొని వెళ్తారు
నూతన దంపతులను పట్టు వస్త్రాలతోని "అమ్మా! మీ పేర్లు చెప్పండని" పంతులు గారు అడగగానే విశాల్, అమృత అని చెప్తుంది పెళ్లికూతురు. పంతులు గారు ఆ శ్రీనివాసుడి దగ్గర వీళ్ళిద్దరి పేర్లతో అర్చన చేయించి దగ్గరుండి వాళ్ళు తెచ్చిన చీర, సారె, తాంబూలం ఆ స్వామివారికి సమర్పిస్తారు. ఇద్దరు పంతులు గారి కాళ్ళకు దండం పెట్టుకోండి తల్లి అని విశాల్ వాళ్ళ అమ్మగారు అమృతతో అనగానే సరే అని తలూపి ఆయన కాలికి నమస్కారం చేస్తుంది. ఇంకా నుంచొని అలాగే చూస్తున్న విశాల్ వైపు చూస్తూ మీరు కూడా నేను చేస్తున్నట్టు చెయ్యండని అంటుంది చిన్నగా. ఎందుకు చెయ్యాలి? గాడ్‌కి దండం పెట్టాలంటారు కదా! గాడ్ అంటే అదిగో అలా బొమ్మలా ఉంటుంది అని అంటాడు. అక్కడ ఉన్న విగ్రహాల్ని చూపిస్తూ. ఏమీ తెలియని విశాల్ ఆయన గాడ్‌కి ప్రే చేస్తారు కదా! కాబట్టి గాడ్‌తో సమానమే. ఇప్పుడు మనం గాడ్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు కదా! ఈయనకి నమస్కారం చేస్తే ఆయన వెళ్లి గాడ్‌తో చెప్తారు కాబట్టి వచ్చి నమస్కారం చెయ్యు అని అంటుంది పెళ్లికూతురు. ఎట్టకేలకు అందరూ చెప్పేసరికి ఇంక తప్పక అమృత చేసినట్లుగానే చూసి విశాల్ కూడా వంగి పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఆయన ఇద్దరిని కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవిస్తారు. నా కొడుకు జీవితం ఏమవుతుందో, నా బిడ్డ రాతలో పెళ్లి యోగం లేదేమో అనుకున్నాను స్వామి. కానీ నువ్వు ఈ రూపంలో నాకొక దారిని చూపించావు. ఇలాగే నా కొడుకు ఆరోగ్యం పూర్తిగా సెట్ అయ్యి, ఆ అమ్మాయికి మంచి జీవితం ప్రసాదించు తండ్రి అని దేవుణ్ణి చూస్తూ మనసులోని వేడుకుంటుంది. పెళ్ళికొడుకు తల్లి. పెళ్ళికొడుకు నాన్న ముఖంలో అయితే ఎలాంటి భావం ఉండదు. నిబ్బరంగానే ఉన్నాడు జరిగేదంతా చూసి. ఇక్కడితో నాకు పట్టిన శని వదిలిపోతుంది. ఇప్పటికైనా నాకు కొంచెం మనశ్శాంతినిచ్చి, నా భర్త ఆరోగ్యం బాగయ్యేలా చూడు స్వామి అని మనసులోనే వేడుకుంటుంది పెళ్ళికూతురు తల్లి కాని తల్లి. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికలను దేవుడు ముందు విన్నపించుకొని బయటికి వచ్చి తిరుగు ప్రయాణమవుతారు. దాదాపు కొన్ని గంటల ప్రయాణం తర్వాత 4 కార్లు ఒక పెద్ద మహల్ ముందుకొచ్చి ఆగుతాయి. బయట ఎంట్రన్స్ గేట్‌కి 10 అడుగుల దూరంలో ఉండగానే సెక్యూరిటీ వచ్చి సెల్యూట్ చేసి గేట్స్‌ని ఓపెన్ చేస్తాడు. వెంటనే మెరుపు వేగంతో దూసుకెళ్ళిపోతాయి లోపలికి. ఆ ఇంటిని చూడగానే పెళ్లి కూతురు నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంటుంది. కానీ తన పక్కనే కూర్చొని ఆమె భుజం మీద తలవాల్చి చిన్న పిల్లాడిలా నిద్రపోతున్న తన భర్తను చూసి చిన్న నిట్టూర్పు విడుస్తుంది. ఇంకో కారులో ఉన్న పెళ్లికూతురు తల్లి మాత్రం దీనికి ఎక్కడున్న రాజభోగం బాగానే అంటగడుతోంది. ఎంత పెద్ద ఇంట్లో వచ్చి పడింది. మొగుడు దగ్గర సుఖమైతే ఉండదు కానీ, అన్ని రకాల భోగాలు దీనికి బాగానే దొరుకుతాయి. పోనీలే ఏదైతే ఏంటి. నాకైతే మాత్రం దీని పీడ వదిలిపోయింది అని అనుకుంటుంది. తాజ్‌మహల్‌లా ఉన్న ఆ ఇంటిని బయటనే ఉన్న పనివాళ్ళని చూస్తూ విశాల్ అమ్మ దిగి లక్ష్మి హారతి పళ్ళెం తీసుకొనిరా అని బయట నుంచే కేక వేసి అమృత రండమ్మా అని అంటుంది. అమృత వైపు చూస్తూ అమ్మా, అమృత దిగండి ఇద్దరు అని వాళ్ళ అత్తగారు చెప్పేసరికి పక్కకు తిరిగి చూస్తుంది. తన భుజం మీద తల పెట్టుకొని ఆమె చేతిలో చెయ్యి వేసి చిన్న పిల్లాడ నిద్రపోతున్న విషాల్ని చూసి బాధగా అనిపించిన చిన్న నిట్టూర్పు విడుస్తూ ఏవండీ, ఏవండీ అని చిన్నగా చేతి మీద తట్టి పిలుస్తుంది. అప్పుడు లేచి ఏమైంది అని అడుగుతాడు నిద్రమత్తుతోనే. ఇల్లు వచ్చింది దిగండి అని అంటుంది అమృత. అప్పుడు చూస్తాడు వాళ్ళింటికొచ్చేసామన్న విషయం. ఓహ్! అవునా! చల్లగా గాలి వేస్తోంది కదా! భలే నిద్ర పట్టేసింది తెలుసా? ఇంటికి వచ్చేసాను కదా! ఇప్పుడు గేమ్స్ ఆడుకుందాం పద పద అని అంటూ కిందకి దిగుతారు ఇద్దరు. వీళ్ళిద్దరూ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి పనమ్మాయి ఎర్ర నీళ్ళు, పళ్ళెం ఇంకా హారతి తీసుకొనొస్తుంది. ఐషు ఇంకా రాలేదా అని అడుగుతారు పార్వతి గారు. అక్కడికొచ్చిన పనమ్మాయిని చూస్తూ ఇప్పుడే వచ్చారమ్మా. పైన రూమ్‌లో ఉన్నారని అంటుంది పనమ్మాయి. సరే అని అంటూ ఐషు ఎక్కడున్నావు ఇలా రా ఒకసారి అని పిలుస్తారు పార్వతి గారు తన గదిలో ఉన్న కూతుర్ని. వస్తున్నా మామ్ అని అంటూ లేడి పిల్లలా చెంగు చెంగున ఎగురుతూ కిందకి వస్తుంది. 24 ఏళ్ల అందాల బొమ్మ అక్కడికి వచ్చి గుమ్మంలో నించొని వాళ్ళ అన్నయ్యని, వదినని చూస్తూ హాయ్ అన్నయ్య, హాయ్ వదిన నేను ఒక్కగానొక్క ముద్దుల ఆడపడుచుని అని అంటుంది. అమృతకి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ ఐషు అని అంటుంది అమృత తన చేతిలో చేయి కలుపుతూ. ఇదిగో ఐషు ఇప్పటి వరకు నువ్వు నేను ఫ్రెండ్స్ కదా! ఇప్పటి నుంచి తిను కూడా మన ఫ్రెండే. మనతో గేమ్స్ ఆడటానికి వచ్చిందట తెలుసా? అని అంటాడు విశాల్. ఆమె తన భార్యని ఆమెకు అక్కడ ఒక గుర్తింపు ఉంది అని తెలియక. అవునా! సరే అన్నయ్య అయితే ఇంక నుంచి మన ముగ్గురం ఒకటే టీమ్ అని అంటుంది ఐషు. వాళ్ళని అలా గుమ్మంలో నించోబెట్టి మాట్లాడిస్తున్నావు. లోపలికొచ్చాక మాట్లాడుదువు గానిలే. నీ సౌండ్‌ని ఓపెన్ చేశావంటే ఇంక వాటికి బ్రేకులు పడడం చాలా కష్టమని అంటూ ముందు వాళ్ళకి హారతి ఇవ్వు అని అంటారు పార్వతి గారు కూతురు వైపు చూస్తూ. ఆవిడ మాటలకి చిరుకోపంగా చూస్తూ హారతి పళ్ళాన్ని తీసుకొని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఎదురుగా వచ్చి హారతి తీయడం స్టార్ట్ చేస్తుంది.
ఐషు హారతి పళ్ళెం ఇటు తిప్పితే అటువైపే విశాల్ కూడా తన కనుగుడ్లు తిప్పుతూ ఉంటాడు. కన్నయ్య తప్పు అలా చేయకూడదు. తిన్నగా ఉండు అని కసురుతారు పక్కనే ఉన్న వాళ్ళ అమ్మగారు. ఆవిడ కసురుకునేసరికి సరే అని చిన్న పిల్లాడిలా మూతి ముడుచుకొని ఒక చెయ్యి చూపుడు వేలు తీసి మూతి మీద పెట్టుకొని ఎల్‌కేజీ పిల్లాడిలా నిల్చుంటాడు చిన్నగా. అతని చేష్టలకు కొంచెం బాధగాను, కొంచెం కామెడీగాను అనిపించి మిక్స్డ్ ఫీల్‌లో ఉండిపోతారు అక్కడున్న వాళ్ళందరూ కూడా. అలా హారతి ఇచ్చాక పార్వతి గారు ఎర్రనీళ్ళు పళ్ళెం తీసుకొని వాళ్ళిద్దరికీ దిష్టి తీసి బొట్టు పెట్టి, కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా అని అంటారు. సరే అని తలూపి అమృత లోపలికొస్తుంటే, అలా కాదమ్మా ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టండని అంటారావిడ. అదే విషయం విశాల్‌తో కూడా చెప్పి ఇద్దరిని అలాగే లోపలికి ఆహ్వానిస్తారు. వాళ్ళు వాళ్ళ లోపలికి అడుగు పెట్టగానే పైనుంచి బెలూన్ పేలి వాళ్ళిద్దరి మీద పూల వర్షం కురుస్తుంది. అది ముందుగానే సెట్ చేసుకొని పెట్టిన ఐశ్వర్య ప్లాన్ కాబట్టి ఏ పూల వాన భలే భలే అని ఆ పూల మీద పడుతుంటే చిన్న పిల్లాడిలా ఎగురుతూ డాన్స్ చేస్తుంటాడు విశాల్ చేతులు చాపి ఆ రెక్కల్ని పట్టుకుంటూ. వీడి ఆనందం తగలయ్యా. ప్రతిదానికి భలే 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 అని అంటున్నాడు పంజాబీ వాడిలా. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాడి పిచ్చి నాకంటుకునేలా ఉంది. ఇదెలా భరిస్తుందో విశాల్ అని మనసులోనే అనుకుంటుంది పెళ్లి కూతురు తల్లి. ఆ ఇంట్లో వాళ్ళు విశాల్ ఆనందం చూస్తుంటే పెళ్లి కూతురు తల్లేమో మనసులో చిరాకు పడుతుంటే, పెళ్లి కూతురు మాత్రం వాళ్ళెదురుగా హాల్‌లోని గోడకు ఉన్న 5 అడుగుల ఫోటోని చూస్తూ ఉండిపోతుంది. ఆ ఫోటోలో ఏముందంటే, రాయల్‌గా ఉండే సింగిల్ సీటర్ సోఫాలో డార్క్ బ్లూ కలర్ అఫీషియల్ బిజినెస్ డ్రెస్‌తో మీద కోట్ వేసుకొని, క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని ఉంటాడు విశాల్. ఒక చేతికి బ్రాండెడ్ వాచ్, ఆ కళ్ళల్లో చురుకుదనం, అతను కూర్చున్న స్టైల్‌లో దర్జా అవన్నీ కనిపిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతుంది ఆ ఫోటో వైపు. తన చూపుల్ని గమనించిన ఐసు, అది అన్నయ్య వదిన. ఒకప్పుడు అన్నయ్య అలా ఉండేవాడు. ఇప్పుడు మా దురదృష్టం ఆ దేవుడి తలరాతో తెలీదు కానీ ఇదిగో ఇలా అయిపోయాడని అంటుంది బాధగా. సరే సరే ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. అమ్మా అమృత దేవుడి గదిలో దీపం వెలిగిద్దుగాని రామ్మా అని అంటారు పార్వతిగారు వాళ్ళిద్దరి కొంగుముడిని విప్పుతూ. అమృత నీ పూజని గదికి తీసుకొని వెళ్ళి దగ్గరుంచి దీపం వెలిగించి నమస్కారం చేసుకోమని చెప్తారు. భగవంతుడా! నా జీవితాన్ని ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతున్నావో నాకే తెలియట్లేదు. ఆ కట్టను నోరు తెరిచేసి మరీ మురిపెంగా చూసుకుంటూ, సరే వదినా! అయితే ఇంక నేను వెళ్తొస్తాను. అమ్మాయి జాగ్రత్త. కొంచెం చిన్నపిల్ల. ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే చిన్నగా మందలించనని చెప్తారు ఆవిడతో. ఏదో కూతురి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ. కానీ పార్వతి గారికి తెలుసు ఆవిడ కూతురంటే ఎంత ప్రేమ ఉందో. కూతుర్ని ఒకప్పుడు ఎలా చూసుకునేది. అందువల్ల నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నుంచి తనకు అన్ని సంతోషాలే దక్కుతాయనంటారు పార్వతి గారు మనసులో. మాత్రం భర్త దగ్గర ఉండే సుఖం తప్ప అన్నీ తన మనసులో అనుకుంటారు. ఆవిడ మాటలకి మనసులోనే తిట్టుకుంటూ బయటికి మాత్రం 32 పళ్ళు కనిపించేలా నవ్వు నటించి, సరే వెళ్ళొస్తాను వదిన గారు అని నోట్ల కట్టని పట్టుకొని వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు తల్లి. ఆవిడ వెళ్ళిపోగానే అందరికీ కాఫీలు పట్టుకొని హాల్లోకొస్తారు పార్వతి గారు. హాల్లోనే సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయనకి, అత్తగారికి, మామగారికి అందరికీ కాఫీలు అందించగానే పార్వతి ముందు వాడి సంగతి చూడు పాపం వచ్చి రాగానే ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడో ఏంటో ఒక్కసారి మరి అంతలా విసిగించేస్తే ఆ అమ్మాయి హడలిపోతుందని అంటారు వాళ్ళ అత్తగారు. సరే అత్తయ్య అని అంటూ ఆవిడ చేతిలో ఉన్న ట్రే అక్కడే టీపాయ్ మీద పెట్టి మెట్లెక్కి పైన ఉన్న తన కొడుకు గదికి వెళ్తారు పార్వతి గారు. ఆవిడ వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యంగా చూసింది. డోర్ దగ్గరే ఉండిపోతారు. చిన్నప్పుడే అమ్మని దూరం చేశావు. ఇప్పుడు నాది తెలిసి తెలియని వయసు కాబట్టి నాకు తెలియదు. ఆ తర్వాత ఉన్న నాన్న ప్రేమను కూడా దూరం చేశావు. నాన్న నా దగ్గర ఉన్నా లేనట్లుగానే ఉండేలా పరిస్థితులు కల్పించావు. అయినా నేనెప్పుడూ కృంగిపోలేదు. ఆయన నా కళ్ళ ముందు ఉంటే చాలనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయన్ని కూడా ప్రమాదంలోకి నెట్టేశావు. మా నాన్న ప్రాణం కాపాడుకోవడం కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఇక నుంచి మనస్ఫూర్తిగా నేను భార్యగా నా బాధ్యతలు అన్నీ స్వీకరించాలనుకుంటున్నాను. నాకు నువ్వే అండగా ఉండాలి స్వామి అని మనసులో వేడుకుంటుంది. అమృత బయటికి రాగానే పద పద మనం గేమ్స్ ఆడుకుందాం అంటాడు. కళ్ళు, బుర్ర, చేతులు 3 తిప్పేస్తే విశాల్. కాసేపు ఉండు నాన్న. ఇప్పటివరకు జన్మించేసొచ్చాం గదా! తనలసిపోయి ఉంటుంది. ఈ రోజుకి వదిలేయ్. రేపటి నుంచి నీతో గేమ్స్ ఆడుతుంది. ఇక్కడే ఉంటుంది గదా ఇంకా అని అంటారు పార్వతి గారు. కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ. అయినా మన చిన్న పిల్లాడు వింటేనేగా మరి. లేదు మేమిప్పుడే ఆడుకుంటామని తన చెయ్యిని పట్టుకొని తన రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరి మాట వినకుండా వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతారు మిగతా వాళ్ళందరూ. నేను మీ అందరికీ కాఫీ తీసుకొస్తానుండండి
అని పార్వతి గారు వంటగదిలోకి వెళ్తారు. వదిన గారు అని సాగదీస్తూ పిలుస్తూ ఆవిడ వెనకే వెళ్తారు. వదిన ఇంక నేను కూడా ఇంటికి వెళ్తానని అంటారు పెళ్ళికూతురు తల్లి. అదేంటొదినా ఇప్పుడే కదా వచ్చారు కనీసం కాఫీ అయినా తీసుకొని వెళ్దురు గాని ఉండండి అని అంటుంది పార్వతి గారు. లేదు వదినా ఇంటి దగ్గర ఆయనొక్కరే ఉన్నారు కదా! ఇబ్బంది పడతారు. మళ్ళీ అసలు మందులు కూడా అయిపోయాయి. కొంచెం మందులు కొనుక్కొని వెళ్ళాలని అంటూ నసుకుతూ ఉంటారు. సరే వదిన ఇప్పుడే వస్తానుండండని ఆవిడ బయటికి వెళ్ళిపోతారు. ఇదేంటి ఈవిడ గారు ఏదైనా ఇస్తుందని నేను అనుకుంటుంటే సైలెంట్‌గా అలా వెళ్ళిపోయిందని మనసులోనే అనుకుంటుంది. పెళ్లి కూతురు తల్లి. ఆ సంపటికి పార్వతి గారు తిరిగొచ్చి ఆవిడ చేతిలో 500 నోట్ల కట్ట ఒకటి పెట్టి తీసుకోండి వదిన. అన్నయ్య గారికి మందులు కొనుక్కెళ్ళండి. ఏ అవసరం ఉన్నా నన్ను అడగండి అని చెప్తారు ఆవిడతో. ఆవిడ అతి వినయం ఎందుకు ప్రదర్శిస్తుందో తెలుసు కనుక పైకి వెళ్ళిన విశాల్ అమృతని పైకి తీసుకెళ్ళి తన రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. కింగ్ సైజ్ బెడ్ ఒకవైపు ర్యాక్ మొత్తం సైన్స్ ఇంకా బిజినెస్‌కి సంబంధించిన బుక్స్‌తో నిండిపోయి ఉంటే, మరోవైపు ఉన్న దాంట్లో బొమ్మలతో నిండిపోయిన ర్యాక్స్ మొత్తం కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అమృత. వాళ్ళ ఇల్లే ఈ రూమంత ఉంటుంది. ఈ గదే ఇంత ఉందంటే ఇంకా ఈ ఇల్లు ఎంతుంటుందో అని అనుకుంటుంది మనసులో. అలా ఆలోచిస్తూ కలిగి చూస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయిన అమృతని ఏంటి ఆలోచిస్తున్నావు? రా లోపలికని తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు విశాల్. ఇది మీరుండే రూమా? అని అడుగుతుంది అమృత. అవును. ఇది నాదేనట అని ఇంకా ఈ బొమ్మలే కాదు బోలెడు బొమ్మలున్నాయి. ప్లేయింగ్ రూమ్ కూడా ఇంకొకటి ఉంది. అక్కడికి వెళ్లి ఆడుకుందామా మనం? అని అడుగుతాడు విశాల్. వద్దు. ఆ రూమ్ మీ అమ్మగారు లాక్ చేసేశారు కదా! అందువల్ల మనం ఇక్కడే ఆడుకుందాం. చూపించండి ఏమేం బొమ్మలున్నాయో అని అంటుంది అమృత. సరే అయితే ఇక్కడే ఆడుకుందాంలే అని అంటూ తనని తీసుకొని వెళ్ళి కింద కూర్చొని ర్యాక్‌లో ఉన్న బొమ్మలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి చూపిస్తారు. ఎవరెవరు కొన్నారు? ఎప్పుడెప్పుడు కొన్నారని వివరిస్తూ అతని మాటలు చెప్తుంటే అమృత మాత్రం అతని వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అతని గురించి ఆమెకు పెద్దగా తెలియకపోవచ్చు. ఈ కాసేపట్లోనే తెలుస్తుంది. ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని వెంటనే పసిగట్టడం మర్చిపోకుండా ఆ విషయం పైనే ఉండడం, ఇంకా ఎవరైనా చెప్తే వినడం ఇలాంటివన్నీ అతనిలోని గమనిస్తుంది. అలాగే వాళ్ళ నాన్న ఎలా ఉన్నారు అన్న దిగులు కూడా ఇంకోవైపు ఉంది. అలా ఆలోచిస్తున్న తనకి అమ్మా! అని విశాల్ గట్టిగా అరిచేసరికి తేరుకొని అతని వైపు చూస్తుంది. 2 చేతులతో తల పట్టుకొని ఉన్న అతన్ని చూసి కంగారుగా ఏమైంది? ఎందుకలా అరిచారు? అని అంటుంది. అతని చేతుల మీద చేతులు వేసి తెలీదు. ఇక్కడ చాలా నొప్పిగా ఉంది. నొప్పి, నొప్పి అని అరుస్తూ ఉంటాడు తల పట్టుకొని. మెదడు దగ్గర చూపిస్తూ. అయ్యో! అవునా! ఉండండి అత్తయ్య గారిని పిలుస్తాను అంటుంది మీదకి లేస్తూ. అవసరం లేదు. నాకొక హెల్ప్ చేస్తావా? నువ్వు నా ఫ్రెండ్‌వి కదా! అందుకే నిన్నడుగుతున్నానని అంటాడు విశాల్ అమాయకంగా. చెప్పండి ఏం చేయాలి? అని అడుగుతుంది అమృత. ఇలా తలనొప్పొచ్చేటప్పుడు అక్కడ ఒక బాముంటుంది. అమ్మ, ఇషు అది రాస్తారు. నువ్వు రాస్తావా మరి? అని అడుగుతాడు విశాల్. ఆ! సరే ఉండండి తెస్తానని లేచి డ్రాలో ఉన్న బామ్ తీసుకొని మంచం మీద కూర్చొని విశాల్‌ని కూడా మంచం మీద పడుకోమని చెప్తుంది. విశాల్ వచ్చి మంచం మీద పడుకొని అమృత ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు. ఎందుకంటే అలాగే వాళ్ళ అమ్మ రాస్తుంది కాబట్టి. అమృతలో కూడా వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు కాబట్టి అతను అలా పడుకోగానే ఒక నిమిషం కొంచెం ఇబ్బందిగా ఫీలయినా తర్వాత అతను ఇప్పుడు చిన్న పిల్లాడి మనస్తత్వం కాబట్టి ఇంకేమీ అనలేక పక్కన పడుకోబెట్టుకోలేక అలాగే ఉంచి నెమ్మదిగా అతని బాడీకి, తలకి బామ్‌తో మసాజ్ చేయడం మొదలుపెడుతుంది. అలా చేస్తూ ఉండగానే కాసేపటికి ఆ నొప్పి లేకపోతే ఉదయం నుంచి తీసుకున్న స్ట్రెస్ వల్ల తెలియదు కానీ విశాల్ అయితే హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. అమృత మాత్రం వెనక బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దేని గురించో మరి. ఆ సీన్ చూసే పార్వతి గారు గుమ్మం దగ్గరే ఉండిపోతారు. నెమ్మదిగా లోపలికొచ్చి అమ్మా అమృత అని పిలుస్తారు. ఆమెను చూసి మీదకు లేవాలనుకుంటుంది కానీ, అంతలోనే తన ఒళ్ళో విశాల్ ఉన్నాడన్న విషయం గుర్తుకొచ్చి చెప్పండత్తయ్య అని అంటుంది. వాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడా? అని అడుగుతారు పార్వతి గారు. అయ్యో! అలాంటిదేం లేదత్తయ్య. తలనొప్పిగా ఉందంటే బామ్ రాశాను. అని అంటుంది అమృత. తలకి దెబ్బ తగిలింది. అందువల్ల అప్పుడప్పుడు తలనొప్పి తరచూ ఎక్కువగా వస్తూ ఉంటుంది. టాబ్లెట్స్ పవర్ మరీ ఎక్కువైపోతోందని చెప్పి ఇలా బామ్ రాస్తున్నామని పార్వతి గారంటారు. సరే అయితే వాడు పడుకున్నాడు కదా! నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో తల్లీ. మళ్ళీ లేచిన దగ్గర నుంచి ఆటలంటాడు. ఎంత చెప్పినా వినడు. ఒక మనిషి వాడికి నచ్చాడంటే ఇంక వాళ్ళతోనే ఉంటానంటాడు. నువ్వు వాడికి నచ్చినట్లుగానే ఉన్నావు. ఇక నుంచి నిన్ను కూడా
ఊపిరి తీసుకోనివ్వడని చిరుకోపంగా అంటారు. కొడుకు వైపే విరూపంగా చూస్తూ ఆమె మాటలకి అమృత కూడా చిన్న నవ్వు నవ్వుతూ పర్లేదత్తయ్య, నేను చూసుకుంటాను అని అంటుంది. ఇంకేం చెప్పాలో తెలియక. సరేరా వాళ్ళు లేచాక అప్పుడు కిందకి రండి. ఇద్దరు అప్పటి వరకు నువ్వు కూడా కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి ఆవిడ కిందకి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా చెప్తావా పెద్దోడా? మాకు కూడా అప్పటికప్పుడే చెప్పి అంత హడావిడిగా ఎందుకీ పెళ్లి చేశావు? ఇప్పటికైనా చెప్పని విశాల్ నానమ్మ గారు అయిన పద్మావతి గారంటారు. అయినా ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉన్న కొడుకుని చూసి నీ మౌనం సమాధానం కాదు భాస్కర్. ఇప్పటికైనా నిజం చెప్పకుండా దాయాలను చూడకు. విశాల్ తాతగారైన గోవింద్ గారు లేదు నాన్న ఎందుకు చేశానా అన్నది మీకిప్పుడు చెప్పలేను కానీ ఒకటైతే చెప్తున్నాను వినండి. ఆ అమ్మాయికి, విశాల్‌కి అగ్రిమెంట్ వివాహం జరిగిందని అంటారు భాస్కర్ గారు. ఆ మాటకి షాకయిపోతారు అందరూ. కథ ఇంకా ఉంది. మరి విశాల్, అమృతల జీవితం ఏ మలుపు తిరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.